గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. కర్నూలు జిల్లా కొస్గిలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో వివాదం రాజుకుంది. టీడీపీ సాంగ్స్ ప్లే చేయడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. వైసీపీ నేత లోకరెడ్డి ఇంటి ఎదుటి నుండి పెళ్లి ఊరేగింపు వెళ్తుండగా ఆయన అనుచరులు అభ్యంతరం తెలిపారు. టీడీపీ సాంగ్స్ ప్లే చేయకూడదంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కర్నూలు జిల్లా కొస్గిలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపులో వివాదం రాజుకుంది. టీడీపీ సాంగ్స్ ప్లే చేయడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. వైసీపీ నేత లోకరెడ్డి ఇంటి ఎదుటి నుండి పెళ్లి ఊరేగింపు వెళ్తుండగా ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ సాంగ్స్ ప్లే చేయకూడదంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం పీసీసీ చీఫ్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే హరీష్ రావు ఫ్లెక్సీలు ఒక్క రోజులోనే తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హరీష్ రావు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతోనే సీఎం రేవంత్ రెడ్డి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం ఇసుమంత కూడా తగ్గదన్నారు. హరీష్ రావు జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం పీసీసీ చీఫ్ ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే హరీష్ రావు ఫ్లెక్సీలు ఒక్క రోజుల్లోనే తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యలని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నీచమైన దిగజారు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. హరీష్ రావు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గమన్నారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ మాత్రం ఇసుమంత కూడా తగ్గదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు,
దీపిక, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులందరూ. సో ఆ ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఆ ఫ్లెక్సీలను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటుగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రవల శ్రీనివాస్ దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను ప్రభుత్వం తొలగించడం చాలా చిల్లర రాజకీయాలని కూడా ఆయన ప్రశ్నించారు. హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాత్రికి రాత్రే తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రవల శ్రీనివాస్ అన్నారు. సీఎం ఫోటోలు, పిసిసి చీఫ్ ఫోటోలు, కాంగ్రెస్ నాయకుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు నెలల తరబడి రోడ్లపై ఉంటే ఇబ్బంది లేదు, కానీ హరీష్ రావు ఫోటోలు ఒక్క రోజులో తొలగించడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని చెప్పేసి ఆయన అన్నారు. ఇలాంటి నీచమైన దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ అలసత్వాన్ని, రేవంత్ రెడ్డి నిర్లక్ష్యాన్ని అనునిత్యం నిలదీసే నాయకుడు హరీష్ రావు అని దాని దృష్టిలో పెట్టుకుని పుట్టినరోజున ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయడం దుర్మార్గ చర్య అని చెప్పేసి ఎర్రవల శ్రీనివాస్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన హరీష్ రావు గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, అభిమానం ఇసుమంతా కూడా తగ్గదని, కేసీఆర్ తీర్చిదిద్దిన నాయకుడు, సముద్రం అంత ప్రజల మన్ననలు పొందిన సేవకుడు హరీష్ రావు అని ఎర్రవల శ్రీనివాస్ అన్నారు. పరిధి దాటి నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార పక్షం అడుగులకు మడుగులు ఉత్తుతున్న అధికారులు తస్మాత్ జాగ్రత్త, రాబోయేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన హెచ్చరించారు. 3 నెలల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రిగా ఉండేది కేసీఆర్ గారే, ఇలాంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఏదేమైనా సరే ఇలాంటి చర్యను మాత్రం ఆయన తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఒక్కరోజు వ్యవధిలోనే ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు, ఈ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ఒక్కరోజు వ్యవధిలోనే జిహెచ్ఎంసీ అధికారులు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జిహెచ్ఎంసీ అధికారులు వాటిని తొలగించడం సరైనది కాదని చెప్పేసి అన్నారు. ఎందుకంటే రోడ్లపైన పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రుల ఫోటోల ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. కానీ మరి ఒక్కరోజు వ్యవధిలోనే మనకు హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఎక్స్ వేదికగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎర్రవల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. థ్యాంక్ యూ సైదులు. కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీల ఫ్లెక్సీలను తొలగించని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా అన్నారు. గాంధీ భవన్ బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీయడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందన్నారు మాధవరం. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎవరినైనా బర్త్డేలు కానీ ఏమైనా ఫంక్షన్స్ అయినా సీఎం గారి వచ్చినా, మంత్రులు వచ్చినా, అలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చినా బ్యానర్లు మాత్రం తీయటం లేదు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఇలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, అటువంటి వ్యక్తి బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి రకంగా తీయడం అనే హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి, బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా, బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం, మీకు తగినటువంటి శాస్త్రం జరుగుతుంది. ఆఫీసర్లు ఆలోచన చేసుకొని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. కాగా ఇటీవల కొందరు యువకులపై పోలీసులు బహిరంగంగా 3rd డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం.
ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. కాగా ఇటీవల కొందరు యువకులపై పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియో వైరల్ అయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. Gracias.
అక్రమం కేసు ఎందుకు బనాయిస్తున్నామని చెప్పేసి జాన్ వ్యక్తి సంగతి చెప్తానని చెప్పేసి ఎందుకు వచ్చాడు అతను ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. కాగా ఇటీవల కొందరు యువకులపై పోలీసులు బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించగా ఆ వీడియోలో వైరల్ అయింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనవి కాకుండా
వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసినాం. అంటే అట్లనే ఈ రోజున మనకు సంబంధించినటువంటి ఆహారం సంబంధించి అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుసులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు కూడా అది అట్లనే ఏఐజీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వచ్చిన పార్టిసిపేట్స్ ఏఐజీ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ మెడికల్ టూరిజం కోసం ఆఫ్రికాకి వెళ్ళి వస్తూ ఉంటారు పేషెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ చూసి అబ్బురపడ్డారు. ఆఫ్రికాస్ కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో. సో దీని ద్వారా వాళ్ళ దేశాలకు పోయినప్పుడు మెడికల్ టూరిజం కోసం ఈ ఈవెంట్ కూడా పనికొస్తా ఉంది. అంటే మరి ఇంత గొప్ప ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇలా దీన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమం చేయాలి? ఒకటంటే ఒకటి కాదు, టోటల్గా. రెండవది వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడం వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరూ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరిని పంపించే ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిందా? కొండగట్టు కాడ పరామర్శించిందా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా అంటే ₹1 ఖర్చు కాకుండా ఇది పెట్టడం ద్వారా 1000 కోట్లు కాదు 10,000 కోట్ల ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం సంబంధించి. ఈ రోజున మరి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇవో కొన్ని చూపించారు, ఇంతకుముందు చెప్తే కదా చౌమాల ప్యాలెస్ గురించి కొన్ని ఫొటోస్ పెట్టింది. అంటే వాళ్ళు చూపించిన దానిలో ఏది తులం బంగారం కాళ్ళు గడిగింది, ఇంకొకటి బానిసలుగా మారాల్సిన మాట్లాడతారు. ఇక్కడ ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సరే దీనిలో ఏం కనపడతా ఉంది, ఇక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆ ఈవెంట్ పార్టిసిపేట్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ కంట్రీకి సంబంధించి. ఇది అసలు ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఇంకో ఫోటోలో చూపిస్తూ షేక్ అండ్ ఇచ్చాడు చూపించారు. మన సంస్కృతి సాంప్రదాయం మనం నమస్కారం అంటాం, వాళ్ళు మన నమస్కారం అన్నా వాళ్ళు హలో అని షేక్ అండ్ ఇస్తారు. అరే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే, అంటే కేవలం ప్రతి దానిలో కూడా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతి దానిలో కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా? వీళ్ళు మాట్లాడిన దానిలో మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ను, తెలంగాణ భవన్కు రావాలన్నా, యాభై చౌరస్తకు రావాలన్నా, నిన్నలాగా ప్రచారం చేసింది కదా 200 కోట్లని, నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారు? మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ తోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి. మీ దగ్గర నిజాయితీ ఉంటే
ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నెలకు రాయాలి. నేను ఆయన ఛాలెంజింగ్. మాటలు మస్తే మాటలు కోట్లు దాటాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదు నేను చెప్పిన రాలి. నేను వారందే ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు, ఏ రోజు విన్నట్టుగా మాట్లాడడం కాదు. మీరు పొడి మాటలు లవ మాటలు మాట్లాడారు. పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసింది. కాబట్టి అదే ప్రజలకు మీ నోటి గారు సమాధానం చెప్పాలా, ఇజ్జత్ ఉంటే. మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ, తొండి మాటలు మాట్లాడుతూ, తప్పులు మాట్లాడుతూ, కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు గౌరవిస్తారు మిమ్మల్ని? 10 సంవత్సరాలంతా పరిపాలన చేసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు.